ఎండలు మండిపోతున్నాయి. వాతావరణ కాలుష్యం వల్ల వేడి తీవ్రత ఏటేటా పెరిగిపోతుంది. ప్రస్తుతం ఏప్రిల్లోనే మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రాంతాలతో సంబంధం లేకుండా వేడి తీవ్రత 44 డిగ్రీలు దాటిపోతుంది. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ కూడా ప్రకటించింది. సో స్కూల్స్ కి సమ్మర్ హాలిడేస్ ఇస్తారు. కుటుంబాలతో కలిసి ఏదైనా ఆధ్యాత్మిక ప్రాంతాలకు వెళ్లాలని ఎక్కువ మంది ఆలోచిస్తుంటారు, ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అయితే కేవలం ఆధ్యాత్మిక ప్రాంతాలే కాదు, ఈ వేసవి వేడిని తట్టుకునేలా చల్లగా ఉండే ఆధ్యాత్మిక ప్రదేశాలు ఏమున్నాయి అనేది కూడా చూసుకుని వెళితే మీ శరీరానికి సేద తీరినట్టు, మనసుకు హాయిగా ప్రశాంతత కల్పించినట్టు రెండూ కలుగుతాయి. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడానికి ఆధ్యాత్మిక ప్రశాంతత కోసం సందర్శించదగిన కొన్ని గొప్ప హిందూ దేవాలయాలు ఉన్నాయి. హిమాలయ ప్రాంతాలలోని చల్లని వాతావరణం నుంచి దక్షిణ భారతదేశంలోని చారిత్రక దేవాలయాల వరకు ఈ వేసవి సెలవుల్లో వేసవి యాత్రకు అనుకూలమైన అనువైన ప్రదేశాలు ఏంటో ఈ వీడియోలో చెబుతా. వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టేసేయండి. నేను చాలా కష్టపడి మొత్తం సమాచారాన్ని అంతా ఒకే చోట పట్టుమని 10 నిమిషాల్లో ఈ వీడియోలో ఇచ్చినందుకు మీరు నా కోసం చేసేది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్. వేసవిలో వెళ్లేందుకు హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉండే చల్లని హిందూ దేవాలయాలు ఏంటనేది చూస్తే నెంబర్ 1 కేదార్నాథ్ ఆలయం ఉత్తరాఖండ్ లో ఉంది. హిమాలయాల మంచు శిఖరాల మధ్య ఉండే ఈ శివాలయం వేసవిలో సందర్శించడానికి అత్యంత అనువైనది. నెంబర్ 2 బద్రీనాథ్ ఆలయం, ఇది కూడా ఉత్తరాఖండ్ లోనే ఉంది. అలకనంద నది ఒడ్డున చల్లని వాతావరణంలో ఉండే ఈ విష్ణు క్షేత్రం ఆధ్యాత్మిక అనుభూతినిస్తుంది. చల్లగా సేద తీరేందుకు అనువుగా ఉంటుంది. నెంబర్ 3 తుంగనాథ్ మహాదేవ్ ఆలయం, ఇది కూడా ఉత్తరాఖండ్ లోనే ఉంది. ప్రపంచంలోనే ఎత్తైన శివాలయాలలో ఇది ఒకటి. ఈ ఆలయం చూసేందుకు 2 కళ్ళు చాలవు, అంతలా గొప్ప ప్రకృతి సోయగాలతో సొగసులతో అలరారుతుంటుంది. హిమాలయ పర్వత శ్రేణిలో వేసవిలో సేద తీరడానికి, ఆధ్యాత్మిక అనుభూతిని పొందడానికి ఈ 3 ఆలయాలు చాలా చాలా బాగుంటాయి. కేదార్నాథ్, బద్రీనాథ్, తుంగనాథ్ ఈ 3 కలిపి హరిద్వార్, రిషికేశ్ నుంచి 6 నుంచి 8 రోజుల్లో దర్శించుకొని రావచ్చు. మే నుంచి జూన్ లో ఈ ప్రాంతంలో మంచు వర్షాలు తక్కువగా ఉంటాయి. అందుకే వేసవిలో ఈ 3 ఆలయాల యాత్ర అనువైనది. అది కూడా వీటికి మీరు నేరుగా హెలికాప్టర్ లో వెళ్తారా లేకపోతే కొండపైకి ఎక్కి వెళ్తారా అనే దానిని బట్టి ఈ సమయం ఆధారపడి ఉంటుంది. కేదార్నాథ్ కు గౌరీకుండ నుంచి 16-18 కిలోమీటర్లు ఉంటుంది. నడిచి వెళితే 8 గంటలు, హెలికాప్టర్లు అయితే నేరుగా వెళ్లి రావచ్చు. తుంగనాథ్ ఆలయానికి చోప్తా నుండి 4 కిలోమీటర్లు నడిచి వెళితే 3 గంటలు పడుతుంది. బద్రీనాథ్ ఆలయానికి కారులో నేరుగా వెళ్ళిపోవచ్చు. నెంబర్ 4 చార్ధామ్ యాత్ర, ఇది కూడా ఉత్తరాఖండ్ లోని చల్లని హిమాలయాల పర్వత శ్రేణితో ముడిపడిన యాత్ర. ఇంతకు ముందు నేను చెప్పిన 3 ఆలయాల్లోనే కేదార్నాథ్, బద్రీనాథ్ తో కలిపి డిజైన్ చేసిన యాత్ర. చార్ధామ్ అంటే 4 ధామాలు, యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఈ 4 ఆలయాలను కలిపి చేసే యాత్రే ఇది. ఇక్కడ యమునోత్రి యమునా నది జన్మస్థలంలోని ఆలయం, గంగోత్రి గంగా నది జన్మస్థలంలో ఉన్న ఆలయం, కేదార్నాథ్ హిమాలయాల్లోని ప్రసిద్ధ శివాలయం, 12 జ్యోతిర్లింగాలలో ఇది కూడా ఒకటి, బద్రీనాథ్ విష్ణుమూర్తి ఆలయం. చార్ధామ్ స్పెషాలిటీ ఏంటంటే వరుసగా యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఈ 4 ఆలయాలతో కలిపి ఉండే ఈ పవిత్ర యాత్ర క్లాక్ వైజ్ దిశలో చేయడం గొప్ప విషయం. వీటిని సందర్శించాలంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. 2026 సీజన్ కు ఏప్రిల్ 19 నుంచి రిజిస్ట్రేషన్లు అయితే ప్రారంభించారు. భక్తులు అధికారిక వెబ్సైట్ ద్వారా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాలి. టూరిస్ట్ కేర్ ఉత్తరాఖండ్ యాప్ ద్వారా చేసుకోవచ్చు. ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా ఇబ్బందులు లేకుండా దర్శనం అయితే చేసుకోవచ్చు. ఈ 4 ధామాలు భారీ మంచు కారణంగా శీతాకాలంలో మూసివేస్తారు. వేసవిలోనే ఇక్కడ వెళ్ళడానికి అనుమతిస్తారు. గంగోత్రి, యమునోత్రి ఆలయాలు ఏప్రిల్ 19 నుంచి తెరుస్తారు. కేదార్నాథ్ ఏప్రిల్ 22, బద్రీనాథ్ ఏప్రిల్ 23న తెరుచుకుంటాయి. వీటికి వెళ్ళడానికి రోడ్డు మార్గంతో పాటు హెలికాప్టర్లు కూడా అందుబాటులో ఉంటాయి. నెంబర్ 5 అమర్నాథ్ గుహ ఆలయం, ఇది కూడా హిమాలయ పర్వత శ్రేణిలోనే ఉంది. బట్ ఇది ఉత్తరాఖండ్ లో లేదు, జమ్మూ కాశ్మీర్ లో ఉంది. అమర్నాథ్ ఆలయంలో వేసవిలో మంచులింగ దర్శనం కోసం భక్తులు లక్షల మంది తరలి వస్తారు. అమర్నాథ్ యాత్ర ఒక్కటే చేసి రావడానికి కనీసం 3 నుంచి 5 రోజులు పడుతుంది. అమర్నాథ్ యాత్ర కోసం బాల్తాల్ మీదుగా వెళితే తక్కువ సమయం, పహల్గామ్ మీదుగా వెళితే ఎక్కువ సమయం పడుతుంది. అందుకే మీరు వెళ్లే మార్గం ఆధారంగా యాత్రను 3 నుంచి 5 రోజులు అయితే పడుతుంది. ఆ రకంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే ఈ అమర్నాథ్ యాత్రకు కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి, నియమ నిబంధనలు కూడా పాటించాలి. అవి ఏంటంటే ఈ యాత్ర ఎప్పుడంటే అప్పుడు చేయడానికి కుదరదు. ఈ ఏడాది 2026 జూలై 3వ తేదీ నుంచి అమర్నాథ్ యాత్ర ఆరంభమవుతుంది. 2026 ఆగస్టు 28 వరకు మాత్రమే యాత్రకు అనుమతి ఉంటుంది. అంటే సరిగ్గా 57 రోజులు ఈ యాత్ర ఉంటుంది. అయితే ఈ యాత్రకు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. 2026 ఏప్రిల్ 15 నుంచి దేశంలో ఉన్న 110 కేంద్రాల్లో అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు అయితే ఆరంభమయ్యాయి. ఇక్కడ మరో నిబంధన కూడా ఉంది. అది ఏంటంటే
ఏమిటంటే అతి ముఖ్యమైన నిబంధన, అమర్నాథ్ యాత్రకు 13 ఏళ్ల కంటే చిన్నవాళ్ళు, 70 ఏళ్లు పైబడిన వాళ్ళకి అనుమతి లేదు. అలాగే 6 వారాల కంటే ఎక్కువ గర్భంతో ఉన్న వారికి అనుమతి ఇవ్వరు. రిజిస్ట్రేషన్ సమయంలోనే ఈ ధృవీకరణ చేస్తారు. మీ ఫోటో, ఆధార్ కార్డు, ఐడెంటిటీ గుర్తింపు కార్డు, వైద్య ధృవీకరణ పత్రాన్ని మీ వెంట తీసుకెళ్లాలి. ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ 4 ఆలయాల యాత్రకు వెళ్లే వాళ్ళు ఖచ్చితంగా గొడుగు, రెయిన్ కోట్, మంచి గ్రిప్ ఉండే షూస్, అవసరమైన మందులు మీ వెంట ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఈ అమర్నాథ్ యాత్రలో పర్వత ప్రాంతాల గుండా నడిచి వెళ్లాల్సి ఉంటుంది. శారీరకంగా శ్రమతో కూడిన యాత్ర కాబట్టి ఈ నిబంధన ఉంది. చలి చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఖచ్చితంగా మీకు అవసరమైన మందులన్నీ మీ వెంట పెట్టుకుని వెళ్ళాలి. హిమాలయ పర్వత శ్రేణిలోని దక్షిణ కశ్మీర్ కొండల్లో 3888 మీటర్ల ఎత్తులో జమ్మూ కశ్మీర్ రాజధానికి 141 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం. హిందువులకు ఈ పుణ్యక్షేత్రం అతి పవిత్రమైనది. ఇక మన దేశంలో వేసవిలో చల్లగా ఉండే మరికొన్ని ఆలయాలు ఏంటంటే ఇవి సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నవి. ఇంతవరకు నేను చెప్పినవి మాట్లాడుకున్నవన్నీ 4 మంచు కొండల్లో ఉంటే ఇప్పుడు నేను చెప్పబోయేవి సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నవి. వీటి గురించి కూడా స్పష్టంగా చెబుతాను. వీడియోకి ఎప్పటికైనా లైక్ కొట్టారా లేదా? ఈ వీడియో వర్త్ అనిపిస్తే, మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టడం అయితే మర్చిపోకండి. నెంబర్ 6 రామనాథ స్వామి ఆలయం తమిళనాడులోని రామేశ్వరంలో ఉంది. సముద్ర తీరంలో ఉండి వేసవిలో కూడా ప్రశాంతమైన వాతావరణంతో ఉంటుంది. నెంబర్ 7 మీనాక్షి అమ్మవారి ఆలయం. ఇది కూడా తమిళనాడులోని మదురైలో ఉంది. ఇది ద్రావిడ వాస్తు శిల్ప కళాఖండంగా ప్రసిద్ధి చెందిన అత్యంత పురాతన ఆలయం. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే జన్మ ధన్యమే అని భక్తులు అయితే ఫీల్ అవుతా ఉంటారు. నెంబర్ 8 పూరి జగన్నాథ స్వామి ఆలయం. ఒడిశాలోని పూరిలో ఉంది. సముద్ర తీరానికి సమీపంలో ఈ ఆలయం ఉంది. నెంబర్ 9 కోనార్క్ సూర్య దేవాలయం. ఇది కూడా ఒడిశాలో ఉంది. రథం ఆకారంలో నిర్మించిన అద్భుతమైన నిర్మాణ శైలితో ఈ ఆలయం ఉంటుంది. ఈ పూరి జగన్నాథ ఆలయం, కోనార్క్ సూర్య దేవాలయం చూడడానికి 2 కళ్ళు చాలవు అంటారు. ఈ 2 ఆలయాలను ఒకే రోజులో మీరు పర్యటన అయితే చేసుకుని రావచ్చు, దర్శనం చేసుకోవచ్చు. ఇక దేశంలో ప్రముఖ ఆలయాల్లో వేసవిలో వెళ్ళడానికి మరికొన్ని కూడా ప్రముఖమైన ఆలయాలు ఉన్నాయి. అవేంటంటే తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. వేసవి సెలవుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రసిద్ధి క్షేత్రం. అలాగే కాశీ విశ్వనాథ్ ఆలయం ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఉంది. గంగా నది ఒడ్డున ఉండే పురాతన జ్యోతిర్లింగ క్షేత్రం ఇది. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కూడా తెలంగాణలో ఉంది. ఆధునిక నిర్మాణం, ఆధ్యాత్మికత కలబోతుగా యాదాద్రి ఉంటుంది. ద్వారకాధీష్ ఆలయం గుజరాత్ లోని ద్వారకలో ఉంది. సముద్రం ఒడ్డున ఉన్న ప్రసిద్ధ కృష్ణుని పుణ్యక్షేత్రం. దిల్వారా దేవాలయాలు రాజస్థాన్ లోని మౌంట్ అబూలో ఉన్నాయి. చల్లని హిల్ స్టేషన్ లో ఉండే అద్భుతమైన మార్బుల్ శిల్ప కళాక్షేత్రం. హంపి విరూపాక్ష దేవాలయం కర్ణాటకలో తుంగభద్ర నది ఒడ్డున హంపిలో ఉంది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం ఇది. ఇప్పుడు నేను చెప్పిన ఆలయాలన్నీ వేసవిలో యాత్రలకు అనుకూలంగా అనువుగా ఉంటాయి. వేసవి కూడా చల్లగా అయిపోవాలంటే ఈ సమ్మర్ హాలిడేస్ ఆధ్యాత్మికంగా మీ మానసిక ప్రశాంతత కోసం కూడా హ్యాపీగా సాగిపోవాలంటే మాత్రం నేను ఆరంభంలో చెప్పిన ఆ 5 పుణ్యక్షేత్రాల సందర్శనం అద్భుతంగా ఉంటుంది. మిగతా ఆలయాలు ఏడాదిలో ఎప్పుడైనా వెళ్ళొచ్చు, కానీ హిమాలయ పర్వత శ్రేణిలో ఉండే ఆ ఆలయాలు మాత్రం వేసవిలోనే వెళ్ళాలి. ఆ తర్వాత వాటి సందర్శనకు అనుమతి ఉండదు. సో మీరు ఇదివరకే ఏ ఆలయాన్ని అయితే దర్శించుకున్నారో ఖచ్చితంగా ఒక కామెంట్ పెట్టండి. ఈ వేసవిలో ఏదైనా ఆలయానికి వెళ్ళాలనుకుంటున్నారో కూడా ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే పెట్టండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేసేసేయండి.